ఎండల వల్ల పంటలు ఎండుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు భగ్గుమన్నారు. పాలన చేతకాక ప్రకృతి మీద కూడా రేవంత్ రెడ్డి నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఎండలకు పంటలు ఎండుతున్నాయంట. కేసీఆర్ ఉన్నప్పుడు ఎండలు లేవా? ఎండలు ముందు పుట్టినాయా? రేవంత్ ముందు పుట్టిందా అని ఎదవ చేశారు. ఇదిలా కాలం తెచ్చిన కరువు కాదని రేవంత్ తెచ్చిన కరువని మండిపడ్డారు. ఒకవైపు ఏపీ మొత్తం నీళ్లు తీసుకుపోయింది. దేవాదులలో కావాల్సిన నీళ్లన్నీ పోయినాయి. మోటార్ ఆన్ చేయలేదు. వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాలు పంట ఎండిపోతున్నది. 7 కోట్ల బిల్లులు ఇవ్వలేదని దేవాదుల వద్ద కార్మికులు సమ్మె చేసిండ్రు. 32 రోజుల మోటార్లు ఆన్ చేయలేదు. నీళ్లన్నీ కిందకు పోయినాయి. కేసీఆర్ హయాంలో నీళ్లు రాగానే మోటార్ వేసేవారు. కాంగ్రెస్ సర్కారు కమిషన్ కుదరక 7 కోట్ల బిల్లు ఇవ్వలేదు. కేసీఆర్ హయాంలో ఎండాకాలం చెరువులు మత్తళ్లు కాలువలు నీళ్లతో కలకలలాడేవి. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు. రేవంత్ వైఫల్యం. బెలగా మాట్లాడి తప్పించుకోలేరు అంటూ నిప్పులు చెరిగారు. మాట్లాడారు. నా ఎత్తు గురించి మాట్లాడిండు. సరే, అది నేను కూడా మాట్లాడవచ్చు, కానీ నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు ఈ ఎత్తుల గురించి పొట్టోళ్ళు పొడుగోళ్ళు బాడీ షేమింగ్ దీంతో ఉపయోగం లేదు. నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజల పక్షాన మాట్లాడడం నాకు ముఖ్యం. వ్యక్తిగతంగా మాట్లాడడం అంటే అంతకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను, అంతకంటే దిగజారుడు రాజకీయాలు కూడా చేయగలుగుతాం. కానీ మాకు విలువలతో మాట్లాడడం అలవాటు. సో బట్టి గారు, నేను అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ నేను ఒకటే అడుగుతున్నా, అట్లీస్ట్ నిన్న మీరు మాట్లాడుతూ మహిళల్ని అదానీ చేస్తాము, అంబానీ చేస్తామని అన్నారు, కోటీశ్వరులు చేస్తామన్నారు, సంతోషం. నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నా. 1 ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ రోజు వరకు ఉన్న వడ్డీ లేని రుణం డబ్బులు వెంటనే విడుదల చేసి మహిళల పట్ల నీ చిత్తశుద్ధిని రుజువు చేసుకో. నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నారు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు కదా. ఆ 21,000 మహిళలు ఎంత రుణం తీసుకుంటే మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని జీవోను సవరించి విడుదల చేయమని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. 3వది, నిన్న మీ ముఖ్యమంత్రి గారు నీ పేరు తీసుకొని చెప్పారు. బట్టి గారు, మా బట్టి గారు స్టిచ్చింగ్ ఛార్జెస్ 75 రూపాయలు పెంచిందని చెప్పింది కదా. ఈ రాష్ట్రంలో 75 రూపాయలు ఏ మహిళకు కూడా రాలేదు. తక్షణమే ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. నంబర్ 3. నంబర్ 4, బట్టి గారు కొంచెం వెనక ముందు చూసుకోండి. మీరు ఆర్థిక శాఖ మంత్రి, అన్ని వివరాలు మీ దగ్గర ఉంటాయి. నిన్న బట్టి గారు మాట్లాడుతూ ఏమన్నాడో ముందు చూసిన తర్వాత నేను విషయానికి వస్తాను. 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 ఏమైంది ఆ రోజు? సో బట్టి గారు ఏమంటున్నారు, మొత్తం మా 10 ఏళ్ల పాలనలో 10,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలైనా ఇచ్చారా అని గొంతు పెంచుకొని మాట్లాడండు. బట్టి గారు, ఒకవేళ 2022-23 సంవత్సరంలోనే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 1 ఫైనాన్షియల్ ఇయర్. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ 3,000 కోట్లు 2,000 కోట్లు